ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సనరావు వాలా కోమేస్తాస్. నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే, ఫస్ట్ వీడియో గురించి చెప్పే ముందు స్వాగతం సుస్వాగతం మళ్ళొక్కసారి. దేనికి అంటే ఆస్ట్రేలియాలో అప్పాలు అనే ప్రోగ్రామ్కి. సో ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఇక్కడ అప్పాలు చేసుకుంటున్నాము. లాక్డౌన్ కాబట్టి బయటకు వెళ్ళలేము, వర్క్ కూడా ఏం లేదు కాబట్టి అప్పాలు చేసుకుందామని ప్లాన్ చేసినాము. సో కొంతమంది అప్పాలు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు. అవి చేసుకుందాము. ఫస్ట్ అవి చేసుకోవడానికి మనకి ఏం కావాలి మీరు చెప్పండి. వీడియో చూడకముందు ఫస్ట్ మనకి ఏం కావాలో చెప్పండి. సో ఏంటి అని అంటే, నాకైతే ఏం కావాలంటే ఫస్ట్ మా మమ్మీకి ఫోన్ చేయాలి. నేను ఎట్లా చేయాలి ఏంటి అనేసి ఫస్ట్ మా మమ్మీని అడగాలి. తర్వాత అవన్నీ రెడీ చేసుకుందాము. 2000 years later. మీకు ఆస్ట్రేలియాలో అప్పాల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఆస్ట్రేలియాలో అప్పాల ప్రోగ్రామ్కి మీకు స్వాగతం సుస్వాగతం. జస్ట్ ప్రాసెస్ చెప్పు ఎట్లనో. సో ఫస్ట్ రైస్ ఫ్లవర్ తీసుకొని ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాము? 500 గ్రామ్స్ తీసుకుంటున్నాం. చాలు 530 523 సరిపోతుంది. సో ఫస్ట్ ఈ బియ్యపిండి దాంట్లో వేసేసుకొని, బేసిక్గా నేను అప్పాలు ఎట్లా చేయాలో మీకు చెప్పట్లేదు. నేను నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను అది చూపిస్తున్నా. సో ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. సో ఏం లేదు, ఇవన్నీ అందులో మిక్స్ చేసుకోవాలి మనకు కావాల్సినంత. సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ కొంచెం నెయ్యి సరిపోతుంది కదా. తర్వాత ఏదైతే తర్వాత పల్లీలు, తర్వాత దిస్ ఇస్ నువ్వులు, తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇది ఇది కైండ్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, అంటే పౌడర్ కాదు ఇది, క్రష్. సో బేసిక్గా అన్నీ మిక్స్ చేసుకొని, ఎన్ని స్పూన్స్ వేసుకుందాం కారం మనం? 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అంతేనా? సో దీన్ని ఏం చేయాలి అంటే మంచిగా మిక్స్ చేయాలి. సో మిక్సింగ్ మ్యాన్ మిక్స్ కరో. అయ్యయ్యో పీకలు ఉన్నాయి, అవి తీసేద్దాం. సో నౌ వీ హ్యావ్ టు టేస్ట్ దాట్. టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూడాలి. కొంచెం సాల్ట్ పడుతుందేమో కదా. కొంచెం కారం ఓకే కదా. సో హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పాలు మంచిగా స్మూత్గా మంచిగా వస్తాయి.
అప్పాలు మంచిగా వస్తాయి. సో అట్లా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. కాలుతుందా? కూడా కాల్చుకోవాలి. కాల్చుకోండి. Take your hand off. సో మిక్సింగ్ ప్రాసెస్ నడుస్తుంది. అంతలోపు మేము ఇవి వేయించుకొని పెట్టుకున్నాం, అందులో వేసుకున్నామని. కానీ అట్లా వేయించొద్దంట, మనకేం సేమ్ రాదు. అయిపోయిందా? మీది మిక్సింగ్ పార్ట్, నాది ప్రెస్సింగ్ పార్ట్. అండ్ కాల్ఫిడింగ్స్ మీదే. ఓ బాల్సా? ఓకే. మేము లాస్ట్ టైం ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నాం యాక్చువల్లీ. అప్పుడు నాకు తెలిసి 23 kgsకి 18,000 ఏమో పే చేసినట్టున్నాము గరుడ వేగా సర్వీస్లో. సో ఓన్లీ అప్పాలనే కాదు, డిఫరెంట్ థింగ్స్ తెప్పించుకున్నాము, లైక్ డ్రెస్సెస్ కానీ, వాట్ ఎల్స్, పికిల్స్, ఇంకా ఈ అప్పాలు. సో ఇప్పుడు మళ్ళీ తెప్పించుకుందాము అని అంటే అనిపించింది, ఇంకా వై కాంట్ వి ట్రై అని చెప్పేసి. సో ట్రై చేస్తున్నాము. మంచిగా వస్తే ఇంకా ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేసుకోవచ్చు. బట్ మన వాళ్ళు చేసిన టేస్ట్ మన వాళ్ళది, మనకు ఆ టేస్ట్ రాదు ఎట్లయినా మనం చేసినా కూడా. సో ఎట్లా వస్తుందో చూసి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. సో ఇట్లా కలుపుకొని, కానీ ఇక్కడ నాకు అస్సలు నచ్చంది ఏంటి అని అంటే చిల్లీ పౌడర్. ఎంత దారుణంగా రెడ్గా కనిపిస్తుంది అంతా. చూద్దాం ఎట్లా వస్తాయో లాస్ట్కి అయితే. హౌ ఇస్ యువర్ కల్పింగ్స్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం. సో ఇప్పుడు మనం బాల్స్ తీసుకుందాం. బాల్స్ కన్నా డౌట్ ఏంటి అని అంటే ఇదేదో వింత ఉంది పిండిని ముట్టుకుంటే. యాక్చువల్గా నేను ఇండియాలో కూడా లైక్ ఇవి చేస్తుండే, ఈ ప్రాసెస్ తెలీదు. బట్ ప్రెస్ మీద ప్రెస్ చేయడం కానీ అది తెలుసు, బట్ ఏమో ఐమ్ నాట్ ష్యూర్. ఇప్పుడు చేసి చూద్దాం ఒకసారి. నాకు ఎందుకో డౌట్ వస్తుంది కరెక్ట్ వస్తాయో లేవో అని. సో ఇవి రెండు తీసుకొని ఫస్ట్ ఆయిల్ తీసుకొని దీన్ని మంచిగా రాయాలి. ప్రెస్ ఉంటే బాగుండేది, కానీ ఎవరి దగ్గర ప్రెస్ ఇక్కడ లేదు, పక్కింట్లో కూడా లేదంట. పక్కింట్లో ఎవరో ఉన్నారు. పక్కింటి వదిన గారు. పక్కింటి వదిన గారా? ఎవరా వదిన గారు? పంజాబీ వాళ్ళ, చైనీస్ వాళ్ళ? ఓకే, అడిగి రాకుండా ఒకసారి వెళ్ళి ఇస్తారు. సో దిస్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్ నౌ. ఐ డౌట్ రాకపోవచ్చు. కాదు, దీనిపైన గిన్నె పెట్టేసి ప్రెస్ చేస్తే నిజంగానే నీకు అట్లనే చెప్తుంది. వేడి వేడి అవుతుంది. అయ్యో ఇది వస్తలేదు. అయ్యో ఎట్లా ఇప్పుడు దాంట్లో నేను పొంగుతున్నాయి అంత. కలర్ మరీ రెడ్గా వస్తాయి అనుకున్నాం కదా, అట్లేం లేవు. ఫైన్. పసుపులాగా వస్తుంది వీడియోలో అట్లా వస్తుంది, కానీ ఐ థింక్ ఇట్ విల్ బి ఫైన్. అంటే మంచిగా రావు, ఇట్లా లావుగా ఉంటే టేస్ట్ మిస్ అవుతుంది. అది మధ్యలో లా ఉంటుంది. ఒకసారి మధ్యలో కొంచెం మధ్యలో ఒక హోల్ పెడతలేవా? అయ్యో పెడతలేదు, మనకి గారెల పుల్ల ఏం లేదు. హోల్ ఎందుకు పెడతారు? అది తీయడానికి. గారెల పుల్ల కోసం మన దగ్గర ఎక్కడ ఉంది? ఇంకొకటి మనం టాంగ్స్ తో కదా యూజ్ చేసేది. ఒక దగ్గర 3-4 హోల్స్ పెడతారు. ఎందుకంటే అట్లా కాదు హోల్స్.
హోల్సే అయినాయి చిన్న చిన్నగా. అంటే క్రిస్పీ క్రిస్పీ అవుతుంది. ఓకే ఫైన్. టడన్ టడన్ టడన్. అయ్యో ఇవేం ఇట్లా ఇవి ఇద్దరు మంచిగా యాక్చువల్గా మనం ఇంతసేపు హైలో పెట్టినాము స్టవ్, అందుకే అది బాగానే వస్తున్నాయి కానీ కొంచెం లావుగా వస్తున్నాయి. కిందకి చూపించండి ఒకసారి. సో కొంచెం లావుగా వస్తున్నాయి. నేను ఏం చేద్దాం అనుకుంటే ఇటు కూడా ఆయిల్ పెట్టేసి ఇది పెట్టి టడా టడా. మరి పల్లీలు లావు ఉంటాయి కదా, పల్లీల మధ్యలో ఉన్న పిండి ఎట్లా బక్క అవుతుంది? అయ్యో ప్లేట్ కప్పుతుంది. లైక్ దిస్ కొంచెం ఓకే, నాట్ దాట్ గ్రేట్. కొంచెం ప్రెస్ చేద్దాము. ఇది మంచి రావాలి అనుకుంటున్నా. పల్లీలు ఏంటి పల్లీలు లావు ఇక షేప్ డజంట్ మ్యాటర్. మరి బాగా సన్నంగా ఉందనుకో అది రాదు. దేవుడా 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 ఈసారి మంచిగా రాని మంచిగా రాని. రైట్. సో ఇంతసేపు ఫుల్ ట్రై చేస్తున్నాం కదా, మనకి యాక్చువల్గా ప్రెస్ అటొకటి ఇటొకటి పెడతాం కదా, పెట్టేసి ఇట్లా అనుకొని అంటే ఈజీగా అవుతుంది. అయ్యో ఇట్స్ ఓకే, ఈజీగా ప్రెస్ అవుతుంది. అట్లా మస్తు కష్టపడుతున్నా. సో Five. నేను బోత్ I'll do it now. సమ్మర్ చేస్తే ఇది ఒక బాధ. హలో, హాయ్. ఓ మెల్లగా చెయ్యి. నాకు తెలుసా నేను ఏం చేస్తున్నా తెలుసా? టడా బిల్లప్పాలు చేసుకుంటున్నాం తెలుసా? నీకు కావాలా? లాస్ట్ బాల్ మిగిలింది. సో ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. యాక్చువల్గా చిన్నప్పుడు చేసినాం కానీ ఇప్పుడు అమ్మో కష్టంగా ఉన్నాయి. బట్ అంటే ప్రెస్ ఉంటే ఈజీగా అయిపోతుండేనేమో. ఈ ఒత్తాలి ఇట్లా అంటే ఇది జస్ట్ 1/2 kg ఫ్లవర్ తీసుకొని చేసుకున్నది. సో నాకు తెలిసి అరౌండ్ 20 to 30 అప్పాలు అయినాయి. సో మేమైతే బిల్లప్పాలు అంటారు, మీరు ఏమంటారో వీటిని కింద కమెంట్ చేయండి. ఓకే, డన్ ఫర్ ద డే. లాస్ట్ మనం ఆయిల్ వేసేద్దాం. సో దీని తర్వాత టాస్క్ ఏంటి అని అంటే ఫస్ట్ లంచ్ చేయాలి. టైం ఎంత అవుతుంది? టైం 4:30 అవుతుంది ఈవినింగ్. సో ఫస్ట్ లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత మంచిగా చాయ్ వేసుకొని చాయ్లో ఇవి తినాలి. అప్పుడు సూపర్ ఉంటుంది. యాక్చువల్గా బేసిక్గా క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకి. నాకు పెద్ద క్రేవింగ్స్ ఏం లేకుండే కానీ ఎందుకో సడన్గా అప్పాలు గుర్తుకొచ్చినాయి. అప్పాలు తినాలనిపిస్తుంది అని చెప్పేసి. రీసెంట్ టైమ్స్లో నాకు ఏదైనా క్రేవింగ్స్ ఉన్నాయి అని అంటే ఒకటి అప్పాలు, ఇంకోటి పికిల్స్, ఇంకోటి చాట్. ఎనీ టైం చాట్ అయితే ఎనీ టైం. సో డన్. సో ఆర్ అప్పాలు సక్సెస్ఫుల్లీ డన్ అయిపోయినాయి. చూడొచ్చు, ఒక 30 అయ్యి ఉంటాయేమో నేను చేసిన సైజ్కి. ఇంకొంచెం చిన్న చేయాల్సింది, బట్ నో వరీస్. టేస్ట్ ఎట్లుందో చెప్తా. సో టేస్ట్ చేద్దాం ఎట్లున్నాయో చెప్తా నేను. బాగున్నాయి, మస్తున్నాయి. ఇఫ్ యూ డూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గంట ఉంటుంది కదా, గంటను కంపల్సరీ కొట్టండి. సో దాట్ మీకు ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏం వీడియోస్ చేసినా కూడా. సో దిస్ ఇస్ Sanaravala signing off. A few moments later, sharing time.
సో ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను, మీరు నేను కష్టపడ్డా కాబట్టి ఈక్వల్గా తీసుకుందాం. ఓకే, 1 2 3 4 ఇంకా 20 ఉన్నాయి. 10 ఇస్తా. ఇది 10. నువ్వు తీసుకొని అవి తీసుకుంటా. నేను ఇయ్య. ఇలా 10 ఎక్కడ ఉన్నాయి? 10 ఉన్నాయి. 1 2 3 4 7 8 9 10. సరే 10 నువ్వు తీసుకుని 10 నాకే. లేదు ఇది నా డబ్బా. ఈ డబ్బాలో సరే ఏడవకండి. సరిపోతాయా? ఇప్పుడు కానీ నువ్వు తీసుకుని ఆగలేదు. నాకు ప్లాస్టిక్ డబ్బా ఇష్టం, నాకు స్టీల్ బాక్స్ ఇష్టం. సరే ఇంకొక 2 ఇస్తాయి, ఏడవద్దు. ఓకే, నాకేం లేవు ఇక్కడ, కొన్ని ఉన్నాయి. నీకేం లేదు నువ్వు తీసుకుని సరే ఇవ్వండి అందులో. నాకే కావాలి.